హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రేస్ఫుల్ ఎక్స్ప్లోరర్. ఈరోజు మనం మ్యాంగో పికిల్ రెసిపీ చూద్దాం రండి. ఫస్ట్ దీనికోసం అయితే మ్యాంగోస్ తెచ్చేసుకుని, మీరు రేపు పికిల్ పడతారనగా ముందు రోజు ఈవినింగ్ మ్యాంగోస్ అయితే తెచ్చేసుకుని నైట్ అంతా వాటర్లో సోక్ చేసి ఉంచేసుకోవాలి. మార్నింగ్ ఆ వాటర్లో సోక్ అయిన వాటిని తీసి ఇలా మూతిలు అయితే కట్ చేసేసుకుని చక్కగా ఆరబెట్టుకోవాలి. ఒక 2 hours అయినా ఆరిన తర్వాత ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఏ సైజ్ ముక్కలు కావాలో ఆ సైజ్ ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, అలా కట్ చేసిన తర్వాత వాటిలోని సీడ్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేసేసుకుని నీట్గా ఒక క్లాత్తో తుడిచేసుకొని ఆరబెట్టుకోవాలి. మళ్ళీ 3 to 4 hours మీకు టైం ఉన్న దాన్ని బట్టి ఫ్యాన్ కింద పెట్టయితే ఆరబెట్టుకోండి. ఎందుకంటే అందులో ఉన్న పైన ఉన్న వాటర్ కానీ ఏదైనా తేమ అనేది ఉన్నా అదంతా చక్కగా ఎవాపరేట్ అయిపోతుంది. నెక్స్ట్ దీనికోసం మెంతులు అంతా నీట్గా వాష్ చేసుకుని ఎండలో పెట్టేసుకున్నాను. అండ్ మెంతుల్ని డ్రై రోస్ట్ చేసేసి కొంచెంసేపు ఎండలో అయితే పెట్టేసుకుందాం. అండ్ వెల్లుల్లిపాయలు ఇలా చక్కగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని కచ్చాపచ్చాక దంచేసుకోవాలి. అండ్ మనకు ఎండిపోయిన మెంతులు ఇలా పౌడర్ చేసి పెట్టేసుకుందాం. పసుపు, బెండకాయ పికిల్కి మనకు కావాల్సింది పసుపు, ఉప్పు, ఆవాలు, మెంతులు కలిపిన పౌడరు అండ్ వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచుకుని అయితే పెట్టుకోవాలి. అండ్ ఆయిల్ కూడా అన్ని రెడీగా పెట్టేసుకునే ఇంగ్రీడియంట్స్ చక్కగా పచ్చడి అయితే కలిపేసుకోవడమే. చూసారు కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయాయి మనకి. అండ్ మెయిన్గా కారం కూడా రెడీ అయిపోయింది. ఉప్పు అనేది మేము బయట కొనుక్కొచ్చాము, అందుకని అది వీడియోలో రాలేదు. చూసారు కదా, మనకు ముక్కలకి సరిపడగా ఒక పెద్ద గిన్నె అయితే తీసుకోవాలి. ఆ గిన్నెలో ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుందాము. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుని మొత్తం కలిపి మిక్స్ చేసేసుకోవడమే, మన పికిల్ రెడీ అయిపోతుంది. అండ్ ఆయిల్ కూడా జాడీలో ఏ జాడీలో అయితే మనం పచ్చడి పెట్టుకోవాలనుకుంటాం దాంట్లో కూడా కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ముక్కల మీద పసుపు, ఆవపిండి, మెంతుపిండి 2 యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ దీంట్లోకి కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కారము, ఉప్పు కూడా యాడ్ చేసేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకోవడమే. వీటికి క్వాంటిటీస్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు చూడండి. చూసారు కదా, అన్నీ యాడ్ చేసేసుకున్నాం. యాడ్ చేసిన తర్వాత మొత్తం కింద నుంచి మిక్స్ చేసుకోవాలి. మాకు చేతితో అవ్వదని ఫస్ట్ నేను ఇలా ప్లేట్తో అయితే ట్రై చేశాను. ఇవి కొంచెం బరువుగా ఉంటాయి పీసెస్. మనం పికిల్ కలపడం చాలా ఈజీ ఏముంది అనుకుంటాం, కానీ ఇది చాలా కొంచెం కష్టమే కలపడం. చూసారు కదా, మొత్తం కింద నుంచి పైకంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకుని మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది కలిసేలా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న జాడీలో అయితే పెట్టేసుకోవడమే, మన పికిల్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా పెట్టిన పికిల్కి మనం 2 days తర్వాత 2 daysకి ఒక్కొక్కసారి మొత్తం కలుపుకుంటూ ఉండాలి ఆ జాడీలో అనేది. ఎందుకంటే ముక్క అనేది ఊరుతూ ఉంటుంది కాబట్టి అంతా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఉప్పు, కారం అన్నీ దానికి పడుతుంది. చూసారు కదా, పికిల్ కలిపిన తర్వాత ఆ గిన్నెలో రైస్ అనేది వేసుకొని మనం తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా రాగా ఉంటాయి అన్ని ఇంగ్రీడియంట్స్, అప్పుడే ఫ్రెష్గా వేసి ఉంటాం కదా, అంతా రైస్ వేసి తినడం వల్ల అంతా రాగా ఉంటుంది. ఆ టేస్ట్ కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ మాకు ఆ టేస్ట్ అనేది చాలా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, మన పికిల్ అయితే రెడీ అయిపోయింది. మీరందరూ ఓకే పెట్టేసుకున్నారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.